పొద్దుగాల లేచిందే తడువు లీడర్ సభలు మైకుల ముంగట్కొస్తున్నారు. ముచ్చట్లతోని మునుంబడుతున్నారు. నేరి ఏపీలనైతే గీ వారం దినాల సంధి రాజకీయాలు మస్తు వేడెక్కినాయి. ఒగలొల్లి కాకపోతే ఒగలొల్లి ఏదో ఒక పంచాయతీ అయితేనే ఉన్నది. ఇక గిసొంటి యాళ్లల్లా పెద్ద లీడర్లు మీటింగుల మీద మీటింగులు పెడుతున్నారు. మాజీ సీఎం జగన్ సారు గుంటూరు పోయిండు. మరిగా ఏమేం నడిచింది ఏం కథ చూడాలి కదా పాన్లి. ఓ దిక్కు కేసులు అవుతాన్నాయి, ఇంకో దిక్కు లీడర్లను లోపటేస్తాండ్రు. మరిగా గిసొంటి వాళ్ళ సారు ఇంట్లోనే ఉంటే అయ్యో పని కాదనుకున్నాడు ఏమో. మరిగా బండ్లు తీసిండు, బాట పట్టిండు, ఎట్లా పడితే అట్లా మాట్లాడిండని లొల్లి పెట్టిండని మాజీ మంత్రి అంబటిని రాజమండ్రి జైలుకు పంపించిండ్రు కదా. అందుకే అంబటి సార్ ఇంటి వాళ్ళకు ధైర్యం చెప్పనీకే పోయిండు జగన్ సారు. ఇక పోత పోత బాటి అంటే అందరికి దండాలు పెట్టుకుంటా అభిమానులకు చేతులు ఊపుకుంటా పోయిండు. గుంటూరులో అంబటిసారి ఇంటి వాళ్ళను పలకరించి అన్ని తీర్ల మాట్లాడిచ్చి బయటకు వచ్చినాక ఇక సర్కారు వాళ్ళ మీదకి ఎక్కువ పెట్టిండు బాణాలు. చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి, పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి, నారా లోకేష్ అనే వ్యక్తి, ఇంకా ఇటువంటి అన్యాయస్తులు ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా కూడా చేసిన తప్పులకు లెంపలేసుకొని క్షమాపణ కోరాల్సింది పోయి తప్పుడు సమాచారాలతో, తప్పుడు విషయాలతో, కుల మతాలను రెచ్చగొట్టే విధంగా అబద్ధాలతో ఫ్లెక్సీలు పెట్టే అధికారం ప్రజాస్వామ్యంలో ఎవరికైనా ఉందా అని అడుగుతా ఉన్నా. సారు ముచ్చట చూస్తుంటేనైతే లెక్కకు లెక్క చెల్లిస్తాం అన్నట్టే ఉన్నది. ఇంకో దిక్కు పంక పార్టీ రోజుకోలొల్లి ముంగటేసుకుంటాన్రు, పంచాయతీ పెడతాన్రు అనుకున్నారో ఎట్టనో. మరిగా అటు సీఎం సారు డిప్యూటీ సీఎం సారు ఇద్దరు కలిసి కూకొని మాట ముచ్చట్లు చేసుకున్నారట. ఇప్పటికే ఏగస్ పార్టీ వాళ్ళకు గట్టిగా బదులు ఇవ్వాలి, చూసుకుందామంటే చూసుకుందాం అన్నట్టే ఉండాలి అని లీడర్లకు కూడా ఈసారి చేసిండ్రు. అందుకేనేమో కూటమి లీడర్లంతా ఎక్కడికి పోయినా ప్యాన్ పార్టీ వాళ్ళని గట్టిగానే ఆర్చుకుంటారు. లార్డ్ అంటే అది ఒక జంతువుకు సంబంధించినటువంటి కొవ్వు అని, అది అంతా కూడా క్లియర్ గా ఉంది. ఇప్పుడు దాన్ని ఇవాళ ఏమీ లేదు, అక్కడ ఇవాళ కల్తీ లేకుండానే కల్తీ జరిగిందని చెప్పి మాట్లాడుతున్నారు వైసీపీ నాయకులకి. అసలు మీకు పాపభీతి కూడా లేదా అని చెప్పి సందర్భంగా నేను అడుగుతాను. అటు నెల్లూరులో జనసేన లీడర్లు రోడ్డు ఎక్కిండ్రు, లడ్డూ కల్తీ మీద పంక పార్టీ వాళ్ళని సాపించిండ్రు. ఎంకన్న స్వామి ఫ్లెక్సీకి పాలాభిషేకం చేసుడే కాకుండా పబ్లిక్ కు లడ్డూలు కూడా పంచిపెట్టిండ్రు. గిట్లా ఏపీల రాజకీయం రోజు రోజుకి ఇంగింత ఉడుకుతాంది. ఒగళ్ళను మించి ఒగళ్ళు ఎత్తుకు పై ఎత్తులేస్తుండ్రు. ఇట్లా ఇక ఎంత దాకా పోతుందో ఏమో మరిగా.